హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు శ్రీదేవి స్టార్ కిచెన్. మీకు ఈరోజు క్యాబేజీ గురించి అందరికి తెలిసిందే. క్యాబేజీ టమాటా, క్యాబేజీ శనగపప్పు అలా చేసుకుంటూ ఉంటారు కదా! నేను ఈరోజు వెరైటీగా క్యాబేజీ ఎగ్ ఫ్రై చూపిస్తాను. దాని కాంబినేషన్ టమాటా రసం కూడా చూపిస్తాను. చూద్దామా? ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఆయిల్ వేసుకుందాం. అందులో కొంచెం ఎండుమిర్చి, 4 వెల్లుల్లిపాయలు కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. కొంచెం వేగాయి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర బాగా వేగనిద్దాం. ఇది హాఫ్ కేజీ క్యాబేజీ ఉడకపెట్టి ఒక 2-3 ఉడుకులు ఉడకపెట్టేసి గట్టిగా వాటర్ అంతా పిండేసి పెట్టుకున్నాను నేను. అర కేజీ క్యాబేజీకి 3 ఎగ్స్. వేగాయి. ఇందులో ఎగ్స్ కొట్టేసుకుందాం. ఇది బాగా వేగాలి. ఎగ్ అంతా వేగిపోయింది. ఇప్పుడు ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను, చిన్న స్పూను. ఇదంతా హైలోనే వేపుకోవాలి మొత్తం. ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, చాలా కొంచెం కారం. ఎందుకంటే నేను ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఎక్కువ వేసాను. ఎల్లోగానే ఉండాలి కర్రీ. అందుకని చాలా కొంచెం కారం వేస్తున్నాను. ఇది బాగా కలిపేసి క్యాబేజీ వేసేసుకుందాం. చూడండి బాగా డ్రైగా పిండేసాను వాటర్ అంతా. ఇది అంతా హైలో పెట్టుకొని వేపాలండి. వేస్తూనే ఉండాలి దగ్గరుండి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది ఫ్రైకి. ఇది వేగుతూ ఉంటది. మనము దీనికి కాంబినేషన్ గా టమాటా, క్యారెట్ రసం పెడతాను, చూపిస్తాను. ఇది మార్చేసుకుందాము. రసంకి కావాల్సినవి 3 టమాటాలు, 1 క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి, తాలింపు గింజలు, అంతే. ఇప్పుడు ఈ టమాటాలు, క్యారెట్ మిక్సీ వేసేసుకుందాము. సన్నగా ఇలా కోసేసి ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే మీరు ఇంకా 2-3 క్యారెట్లు కూడా వేసుకోవచ్చండి. నేను కొంచెం చేస్తున్నాను కాబట్టి ఒక్కటే వేసుకుంటున్నాను. పిల్లలు క్యారెట్ తినమంటే తినరు కదండి. వాళ్ళకి హెల్దీగా పెట్టాలంటే ఇలాంటి రసము, బీట్రూట్ రసము, క్యారెట్ రసము అలాంటివి చేసి పెట్టచ్చు. రసం చాలా ఇష్టంగా తింటారు కదా పిల్లలు. టమాటా, క్యారెట్, అందులోనే మనం పులుపుకు తగ్గట్టు చింతపండు. నా దగ్గర చింతపండు గుజ్జుంది వేస్తున్నాను. మీరు లేకపోతే మామూలు చింతపండు అయినా వేసేసి మిక్సీ వేసేసుకోవచ్చు. ఇది ఉంది కాబట్టి వేస్తున్నాను. ఇది ఇప్పుడు మిక్సీ వేసుకొస్తాను మెత్తగా. మెత్తగా వేసేసాను మిక్సీ. ఇప్పుడు పోపు వేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇందులో వెల్లుల్లి, 2 ఎండుమిర్చి,
కొంచెం కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, ఇది వేగిపోయింది. ఇప్పుడు ఈ టమాటా గుజ్జు ఉంది కదా, ఇందులో వేసేసుకున్నాం. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత వాటర్ పోసేసుకుందాం. ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, పసుపు, బెల్లమైనా వేసుకోవచ్చు, కొంచెం పంచదార అయినా వేసుకోవచ్చు. ఇది వేగుతూ ఉంటుంది. క్యాబేజీ చూద్దాం ఎలా ఉందో. ఇది కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. బాగా ఫ్రై అవుతుంది. కొంచెం సేపు ఉంచితే అయిపోతుంది. ఇది ఉడికింది. వాటర్ వేసేసుకున్నాం ఇందులో. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో రసం. అసలు పిల్లలకి ఇలా క్యారెట్ ఏదోలాగా పెట్టాలండి. వాళ్ళు మామూలుగా కర్రీలు తినమంటే తినరు. వాళ్ళకి కనిపించకుండా పేస్ట్ చేసేసి సాంబార్లో, రసాల్లో అలాంటి వాటిలో వేసి పెట్టేసేయచ్చు పిల్లలకి, ఎలాగోలా వాళ్ళకి తెలియకుండా. ఇప్పుడు ఇందులో కొంచెం రసం పౌడర్ వేసుకుందాం. ఎంటీఆర్ రసం పొడి ఇది. అయిపోయిందండి రసము. ఇదిగో మరుగుతుంది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాము. ఇది మరుగుతూ ఉంటుంది. ఇది ఒకసారి చూద్దాం. చూడండి, ఇది కూడా అయిపోయింది. ఇంకా బాగా ఫ్రై అయిపోయింది. ఇందులో కూడా కొత్తిమీర వేసేసుకుందాము. అయిపోయిందండి. ఇంకా పొయ్యి ఆపేస్తున్నాను. మీరు ఉప్పు కారం చెక్ చేసుకోండి. నాకైతే సరిపోయాయి. మీరు చెక్ చేసుకుని చాలపోతే అవి వేసుకోవచ్చు. అయిపోయింది. రసం అయిపోయింది. చూడండి, ఎమ్మి ఎమ్మి రసం, ఎమ్మి ఎమ్మి క్యాబేజీ ఎగ్ ఫ్రై ఎంత బాగున్నాయి అసలు. చూడండి ఎంత కలర్ఫుల్ గా. పిల్లలకి ఇలా పెడితే ఇష్టంగా తింటారండి. వాళ్ళకి రసం అంటే ఇష్టం కదా. ఇలా క్యారెట్ వేసేసి వాళ్ళకి తెలియకుండా పెట్టేసేయచ్చు. ఎలాగోలా పెట్టాలి పిల్లలకి, అంతే. చూసారు కదా, మంచి మంచి చూపిస్తాను మీకు ఇంకా హెల్దీగా. ఇలా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్.